ప్రత్యేక యాసతో ఆకట్టుకున్న ఫ్యాక్షనిజంతో పోగొట్టుకున్న అది రాయలసీమ గతం. జల సబడులు, పరిశ్రమల పరుగులు, త్యాగాల భూమిగా పిలిచే నేటి సీమ చరిత్రకు సరికొత్త చిరునామా. రాజకీయ రణక్షేత్రంలో జన హృదయాలు గెలుచుకున్న కూటమి సర్కారు ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చి సగర్వంగా సీమ వాసులకు కృతజ్ఞత తెలుపుకునే సందర్భం ఇది. జన బలంతో ప్రత్యర్థుల ఆనవాళ్లను కోకటి వేళ్లతో పెకిలించేసిన తరుణం. సీమకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో తెలియచెప్పే అపురూప ఘట్టం. అనంతలో ఎల్లుండి జరిగే సూపర్ 6 సూపర్ హిట్ సభ నుంచి సీమకు సరికొత్త సందేశం ఏమివ్వబోతున్నారు? ఆధ్యాత్మిక కేంద్రాలకు ఆలవాలు, సహజ వనరులు, సంపదలకు కేరాఫ్, చారిత్రక ప్రాముఖ్యత, సాంస్కృతిక వైవిధ్య భరితం. విజయనగర సామ్రాజ్యం వైభవం నుంచి సత్యాగ్రహ ఉద్యమం దాకా ఎన్నో సినిమాలకు కథా వస్తువు. వేష భాషల్లో విభిన్నం. త్యాగాల భూమిగా పిలుచుకునే రాయలసీమ ఇప్పుడు సంథింగ్ స్పెషల్. రాయలసీమ అంటే కరువుకు కేరాఫ్, ఫ్యాక్షన్ రాజకీయాలకు పుట్టిల్లు. కాలం మారింది, దాంతోపాటే పాలకుల ట్యూన్ కూడా మారింది. ఇప్పుడు సీమ అంటే అభివృద్ధిని తనలో భాగస్వామ్యం చేసుకునే సరికొత్త ప్రాంతంగా రూపాంతరం చెందింది. సీమ గడ్డ నుంచే ఏపీని ఏలిన మహామహులు నాటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నుంచి నేటి చంద్రబాబు దాకా, భారత ప్రధానిగా సేవలందించిన పివి నరసింహారావు కూడా ఈ నేల నంద్యాల నుంచే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. గత 6-7 ఏళ్లలో రాయలసీమ వాసుల మూడ్ పరిశీలిస్తే 2019 శాసనసభ ఎన్నికల్లో ఫ్యాన్ హైస్పీడ్లో తిరిగింది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కుప్పంలో చంద్రబాబు, అనంతపురం జిల్లా ఉరవకొండలో పయ్యవుల కేశవ్ విజయం సాధిస్తే హిందూపురంలో బాలకృష్ణ సత్తా చాటారు. మిగిలిన 49 స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులే విక్టరీ సాధించారు. ఇక 2024 ఎన్నికల్లో రాయలసీమ జనం తీర్పును తిరగరాశారు. డబుల్ ఇంజన్ సర్కారు వైపే సీమ జనం మొగ్గు చూపారు. తమ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి పార్టీలకు అఖండ విజయం అందించారు. చంద్రబాబు నాయకత్వంలో కని విని ఎరగని ఎన్నికల తీర్పు ఇచ్చారు. సహజంగానే వైఎస్సార్ బతికొండగా కాంగ్రెస్, ఆ తర్వాత వైఎస్సార్సీపీ పార్టీలను ఆదరించిన సీమ జనం గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ రెడ్డి పార్టీ వైఎస్సార్సీపీకి కేవలం 7 స్థానాలకే పరిమితం చేశారు. పులివెందుల మా గడ్డ అని విర్రవీగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లో మెజార్టీ భారీగా తగ్గింది. గతంతో పోలిస్తే జగన్ 25,000కు పైగా మెజార్టీ కోల్పోయారు. ఇంకా చెప్పాలంటే గత జగన్ మంత్రి మండలిలో కేవలం జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా ఎవరూ గెలవలేదు. 5 ఏళ్ల అసమర్థ పాలనను జనం ఓటుతో బండకేసి కొట్టారు. 2024 ఎన్నికలకు చంద్రబాబు చాణక్య వ్యూహాలు, జగన్ రెడ్డి చేసిన పాపాలు వెరసి కూటమి సర్కారుకు సీమవాసులు వీర తిలకం దిద్దారు. తమ ప్రాంత అభివృద్ధికి ఎవరైతే సేఫ్ అని ఆలోచించి కూటమి నేతల చేతుల్లో పెట్టారు. ప్రజల ఆశలకు అనుగుణంగానే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తన ఫోకస్ ను రాయలసీమపై పెంచారు. దశాబ్దాల కరువును రూపుమాపడానికి హంద్రనీవా జలాలు తీసుకొచ్చి జలహారతి పట్టారు. కడప ఉక్కు ప్రాజెక్టు సహా ఇతర ప్రైవేట్ పరిశ్రమలను పరుగులు పెట్టిస్తున్నారు. అన్నిటికీ మించి 30% మంది రాయలసీమకు చెందిన కూటమి నేతలకే నామినేటెడ్ పోస్టుల్లో నియమించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడాదిలో 10 సార్లు రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు చంద్రబాబు. ఏటా జరిగే టీడీపీ కుటుంబ పండుగ మహానాడును గడప గడపలో నిర్వహించి టీడీపీ రాయలసీమకు ఎంత ప్రాముఖ్యం ఇస్తుందో చెప్పకనే చెప్పారు చంద్రబాబు. ఇక ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు ఇచ్చి వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు అనంతపురంలో ఈ నెల 10న సూపర్ 6 సూపర్ హిట్ సభ ఏర్పాటు చేసి సీమ ప్రజలకు ధన్యవాదాలు చెప్పనుంది. నా భూతో నా భవిష్యత్తు అన్న రేంజ్ లో ఏర్పాట్లు చేస్తోంది టీడీపీ. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, బీజేపీ చీఫ్ మాధవ్ అంటే కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలంతా హాజరయ్యే ఘట్టం. జీవనాడిగా నిలిచినటువంటి హంద్రీనీవా ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు 100 రోజుల్లో పూర్తి చేయడం, ఆ ఆనందం మొత్తం కూడా ఈ మీటింగ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం. మొన్న జరిగినటువంటి కడప మహానాడు ఒక అద్భుతం అనుకుంటే, కడప మహానాడు గ్రౌండ్కి రెట్టింపు స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ సైజు ఉంది.
మహానాడు గ్రౌండ్ కన్నా డబుల్ ది సైజు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక కృతజ్ఞతా సభ. 3 పార్టీలు కలిపి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్తా ఉంటే ప్రజలు సంతోషంగా పాల్గొని ఈ ప్రభుత్వం పట్ల తమ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడానికి ఎంచుకున్నటువంటి సమావేశం ఇది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అనే ప్రజలు ఓటుతో బండకేసి కొట్టిన బుద్ధి మార్చుకోలేదు వైసీపీ. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో ఫేక్ ప్రచారానికి జగన్ రెడ్డి తెరలేపి రోజుకో అబద్దాన్ని జనంపై రుద్దుతున్నారు. 5 ఏళ్ల పాలనలో అన్నదాతలను అవమానించి అష్ట కష్టాల పాలు చేసిన చరిత్ర జగన్ రెడ్డిది. రైతులను నట్టేట ముంచి కూటమి ప్రభుత్వంపై బురద చల్లి అన్నదాత పోరుకు జగన్ పిలుపు ఇవ్వటానికి ఏవైనా అర్థం ఉందా అని నిలదీస్తున్నారు ఏపీ మంత్రులు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ హంద్రనీవాకు ₹1 కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు మంత్రి పార్థసారథి. పోలవరం ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేసేస్తే ఆఖరికి వాళ్ళ మాటల్లోనే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి అని చెప్పేసి ప్రకటించేంత వరకు విధ్వంసం చేసేస్తే మరి మన ముఖ్యమంత్రి గారు రైతులు చక్కగా వ్యవసాయం చేసుకోవాలనే లక్ష్యంతో 2027కి పూర్తి చేయడానికి అన్ని సకల చర్యలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో తీసుకుని పూర్తి చేస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తించమని చెప్పేసి మనం రైతుల దగ్గర ధాన్యం కొని 3 నెలలకు కూడా డబ్బులు చెల్లించని పరిస్థితిని మరి రైతులు మర్చిపోలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. 42 లక్షల టన్నులు మాత్రమే కొంటే మేము ఇప్పటికీ 68 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేశామని చెప్పి ఒకసారి రైతుల దగ్గరికి వెళ్తూ రఫా నరికేస్తామని చెప్పేసి ఎవరడ్డొచ్చేసినా తొక్కేస్తామని చెప్పేసి ఒక చోట మీరు 5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే ఉల్లి పంటకి మీరు ఎప్పుడైనా సరే ధర ప్రకటించారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ రోజు మరి ₹1200 ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిందని చెప్పేసి మనం చేస్తాం. లేకపోతే ముసలి కన్నీరు కారుస్తా ఉన్నారు మీరు. తప్పకుండా చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు 5 సంవత్సరానికి ఎన్ని ఎరువులు రైతులకు ఇప్పించారు, లేకపోతే మీరు రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టారు, లేదు ఇరిగేషన్ కోసం ఎంత ఖర్చు పెట్టారు అనే విషయం మీద మేము బహిరంగ చర్చకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాను. 2024 జనరల్ ఎన్నికల్లో కీలెరిగి వాత పెట్టిన జనం గత నెలలో జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్ రెడ్డి ఆనవాళ్లను పూర్తిగా తుడిచేశారు. పులివెందుల అడ్డాలో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. ఇక్కడ వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదంటే జనానికి జగన్ పై ఎంత ఏహ్యభావం పెరిగిందో ఈ ఎన్నిక ద్వారా అర్థమైంది. అట్ ది సేమ్ టైం కూటమి సర్కారు కూడా మరింత బాధ్యతాయుతంగా ఉండి తమ ఆకాంక్షలను నెరవేర్చాలని ఆశిస్తున్నారు రాయలసీమ వాసులు. అన్న ఎన్టీఆర్ నుంచి సీమవాసులను తన సినిమాల్లో హీరోలుగా చూపించిన బాలకృష్ణ దాకా ఆదరించిన ఈ ప్రాంతవాసుల ఆకాంక్షలకు అనంతపురం సభ నెరవేర్చాలని ఆకాంక్షిద్దాం.